రక్షకుడు నా శ్రేయుడు ప్రాణశ్రేయుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో కూడి మీ అందరికీ గురుదాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క గురుదాన సహవాసం ప్రారంభించడానికి ముందు పిల్లలు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్నటువంటి వారు మన బైబిల్ గాస్పెల్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన చర్చ్ బైబిల్ గాస్పెల్ చర్చ్ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బైబిల్ గాస్పెల్ చర్చ్ హైదరాబాద్. అలాగే అది ఆన్లైన్లో ఆఫ్లైన్ ఉన్నటువంటి వారు లింక్ని లైక్ చేసి కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఎక్కువ మందికి సువార్తను అందించడంలో దోహదపడిన వాడు కాబడుతున్నాం. ఈ గురుదాన సహవాసాన్ని దేవుడు మనందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థనపూర్వకంగా మనం ప్రారంభించుకున్న మొదలు నిలబడి ప్రార్థించి ప్రారంభించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని బట్టి మాకు కలిగినటువంటి నిరీక్షణను పొందుతున్నారు. మా కొరకే ప్రభావం అవమానం చివరి కోటి వరకు మా కొరకే కాల్చినందుకే ఉన్నారు. అల్పులము అయోగ్యులమైనటువంటి మా కొరకు సర్వాధికారి సర్వ సృష్టికర్త మా కొరకు ప్రాణం ధన్యత నాకు ఆపాదించినందుకే ఉన్నారు. అలాగనే మరి ప్రభావ మరి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద వారందరిలో యోగ్యమైనటువంటి ఎంచుకుంటే కాక స్వార్థను మేము వెలిగి విశ్వసించి విజేత చూపించాలని మా హృదయాలను నచ్చనపరిచి మాకు రక్షణను అనుగ్రహించినందుకే ఉన్నారు. మీరే మా జన్మ కర్మ పాపం నిమిత్తమే అక్కడికి కొట్టాలని కూడా విన్నాం. తిరిగి లేచారని మీరు తప్ప మరెవరు మా కొరకు ఇంతటి త్యాగం చేయలేదని చేయబోరని చేయాలని విని విశ్వసించినందుకే నడిపించినందుకే స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అలాగే మేము బ్రతికిన దినములన్నింటిలో మీకు పాక్షేమంలో వచ్చి మరి ప్రభావ మీ కృప చొప్పున కనికరం చొప్పున మీకు సజీవ లెక్కలో ఉంచి మాలో మరి ప్రభావ నిరంతరం మీరు ప్రభావములను నడిపిస్తున్నందుకే ఉన్నారు. నా జీవితాల్లో రోజులు నెలలు సంవత్సరాలు తొలిపోగలిగినట్టు మరి ప్రభావ మీరు కృప చూపిస్తున్నందుకే ఉన్నారు. మా అపరాధములన్నింటినీ క్షమించుకున్న ప్రభావ తప్పే విజ్ఞాపన చేస్తున్నందుకే ఉన్నారు. ప్రభావ తండ్రి ఉగ్రత మా మీద రాకుండా మరి నా తండ్రి మీరు అడుగుతున్నందుకే ఉన్నారు. నా తండ్రి మీరు ఒక క్షణం మా గురించి ఆలోచించడం మానేస్తే మరి ప్రభావ మేము ఏనాడు నశించిపోయేవారు. కానీ మరి ప్రభావ ఈ అమూల్యమైనటువంటి ప్రేమ ప్రతి కృపలను మీరు కనికరిస్తున్నందుకే ఉన్నారు. మీ ఉదాత్తమైనటువంటి కృపలను మాకు అనుగ్రహించినటువంటి ఆయుష్ను బట్టి, ఆహారాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, నివాసాన్ని బట్టి, రాకపోకల్లో సురక్షితమైనటువంటి ప్రయాణాలను బట్టి ఉన్నారు. అలాగే మరి నా తండ్రి మాకు అనుగ్రహించినటువంటి ఆయుష్ను బట్టి ఉన్నారు. అలాగే మరి నా తండ్రి సంఘాన్ని బట్టి, సంఘ విశ్వాసాలను బట్టి ఉన్నారు. అలాగే మా కలిగి కుటుంబాలను బట్టి కూడా మీకే వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యం వారికి ఇచ్చినటువంటి కాపుదలను బట్టి భద్రతను బట్టి చేస్తూ మరి ప్రభావ ఇదిగో నా తండ్రి మీరు చేసినటువంటి సమస్తమైనటువంటి మేలులన్నింటినీ ఈ పునరుత్థాన దినమందు మరి ప్రభావ మేము మరి జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని కనపరిచి మరి ప్రభావ ఈ వాక్యం ద్వారా ఇంకా మాలో ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుగులను మరి ప్రభావ సాధారణ పెడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలన్నింటి నుంచి ఈ వాక్యం అనే వెలుగులో మరి ప్రభావ మేము వాటన్నింటినీ సరిదిద్దుకొని పరిస్థితుల వైపు ఈ చిత్తం నెరవేర్చే వారిగా మమ్మల్ని సరిదిద్దున మీ వాక్యంతో మమ్మల్ని నింపుమని ప్రార్థన చేసి ఈ కూడికను ప్రారంభించబోతూ ఉంటుండగా ప్రారంభం నుంచి మరి ప్రభావ ముగించేంత వరకు మీరే అధ్యక్షత వహించి ప్రతిదీ ఈ సమీక్షలో మరి ప్రభావ నడిపించమని ఇదంతటి ద్వారా మీకు మహిమ ఘనత ప్రభావం
నజరేయుడును నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను నా ప్రభువా. ఆమేన్. Thank you, brother. God bless you. మరి పాట పాడుకొని దేవుడి పరిశుద్ధనామమును స్తుతించుదాం. మన బైబిల్ పుస్తకంలో సాంగ్లో నుంచి 187వ పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 187. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాలివి చెట్టుకు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, యేసయ్యా 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 యేసయ్యా.
దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకో పాట పాడుకొని మనం దేవుని మహాపరిచయం ఉన్నాయి. బైబిల్ హాస్పిటల్ సాంగ్ బుక్ లో నుంచి సాంగ్ నెంబర్ 81 పాత పాటల పుస్తకంలో నుంచి 81వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం.
ఇంకో మాట పట్టుకుని దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం. వీళ్ళరా ఎనీ చాయిస్ ఫ్రమ్ బ్రదర్ జాన్ 79వ పాట పాడుతున్నాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు తోలువలేదనే పాట పాడుకుని దేవుని నామాన్ని సాంగ్ నెంబర్ 79 ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు తోలువలేదు నిజము దినము ఇది భూమి అందించే పాట పాడుకుని దేవుని నామాన్ని ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది నువ్వే అందించలేనిది ఎందరెన్నడూ మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడూ వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దేనిని నమ్ము ఇది నువ్వే అందించలేనిది తల్లిదండ్రుల ప్రేమ నీడవలే కదిలించును కన్నా బిడ్డల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలుడు త్వరలో తోడులా మిగిలిపోయి
Psalm number 124. Among the relations, everybody shall have a responsibility. We should have a responsive reading Psalm number 124. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మనపై ప్రబలినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మన ప్రాణముతోనే వెంటివేసి ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారేను అని ఇశ్రాయేలీయులు అందురు గాక. వారి మంటలు మనలను వేటగా ఆకట్టుకొని యెహోవా స్తుతించుగాక. పక్షి తప్పించుకున్నట్టు మన ప్రాణము వేట ప్రాంతం నుండి తప్పించుకొని ఉన్నది. గురి తెంపబడను, మనము తప్పించుకొని ఉన్నాం. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా మనకు సహాయం కలుగుచున్నది. ఆమేన్. యాత్ర కీర్తన
దావీదుది. నూట 24 కీర్తనలోని 8 వచనాల్లో ప్రధానంగా ఒక్క అంశం మాత్రమే ప్రస్తావించబడింది. ఏంటి ఆ అంశం అంటే, ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. పాజిటివ్ ఉండని ఎడల అనేది నెగిటివ్ కాబట్టి, అంటే దాని అర్థం ఏంటి? ఆయన మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన మనకి తోడై ఉన్నాడో దేవుని వాక్యము మాట్లాడుతుంది కదా. మనుష్యుడు మన మీదికి లేచినప్పుడు ఆయన మన మీదికి, మనుష్యుడు మన మీదికి లేచినప్పుడు ఆయన మనకి తోడై, వారికి మన మీద కోపం వచ్చినప్పుడు, వారి ఆగ్రహం మన మీదకి రగులు కొనినప్పుడు ఆయన మనకి తోడై ఉన్నాడు. జల ప్రవాహములు లేదా జలములు మన మీద పొంగి పారుతున్నప్పుడు ఆయన మనకి తోడై ఉన్నాడు. ప్రవాహములు మన మీద పొర్లి పారుతున్నప్పుడు ఆయన మనకి ప్రవాహములు ఘోషించు జలములు మన మీదగా పొర్లి పారుతున్నప్పుడు ఆయన మనకి తోడై ఉన్నాడు. వేటగాళ్ళు మన కోసం పొంచి ఉండి మన కోసం కనిపెట్టుకొని దొరికితే నలిపేయాలని లేదా దొరికితే మనల్ని పడగొట్టాలి, మళ్ళీ కనపడకుండా చేయాలి అనబడేటువంటి వారి యొక్క పనులలో మనం చిక్కుపడినప్పుడు సావకుండా ఆయన మనకి మన కోసం రకరకాలైనటువంటి ట్రాప్స్, ఉరులు, వలలు, ఉచ్చులు పెట్టి ఇక మనం చిక్కించుకోవాలని అడుగడుగున మన కోసము వారు ఉపాయములు పన్నుతుండగా ఆయన మనకి తోడై ఉన్నారు. అంటే ప్రతి వచనం ద్వారా ఆయన మనకి ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏంటంటే ఆయన మనకి మనుష్యులు మన మీదకి లేచినప్పుడు ఆయన మనకి తోడై ఉన్నారు. యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగ్గులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మన ప్రాణములతోనే ఎత్తి వేసి. విశ్వాస జీవితంలో మనం గమనించాలి, అకారణంగా మనుషులు మన మీదకి లేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి సమాజం గుంపుగా కూడి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? సమాజం పట్టణానికి పట్టణం మొత్తం కూడా పిల్ల జల గుంపుగా ఆయన మీదకి దొమ్మిగా రావడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఆ కారణం కారణమేమి? దేవుని పిల్లల్ని దూషించడానికి, దేవుని పిల్లల్ని నాశనం చేయడానికి, దేవుని పిల్లల్ని కొట్టడానికి, తిట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి పెద్ద కారణాలు ఉండక్కర్లేదు. ఎందుకంటే ఒక కారణం ఆల్రెడీ ఉంది. వారు దేవుని ఏంటది కారణం? అదే కారణం. వాళ్ళు దేవుని పిల్లలై ఉన్నారు అన్న ఒక కారణం, క్రూర మృగాలకి, సాధు జంతువుల మీద దాడి చేయడానికి కారణాలు ఏంటంటే అది సాధు జంతువులు. కారణంగా అది నన్ను విక్రించింది, నా పాటికి నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే అది నన్ను ఎగతాళి చేసింది, నా పాటికి నేను అలా నీళ్ళు తాగుతా ఉంటే అది నా వీధికి బురద విసిరింది. కొద్దిగా కారణాలు ఉన్నాయి. నా పాటికి నేను వెళ్తా ఉంటే కావాల్సుకున్న అడ్డు నిలబడింది, నా మీద రాలేసింది అని పెద్ద కారణాలు ఉన్నక్కర్లేదు. మనం దేవుని పిల్లమైతే చాలు, ప్రపంచం మనల్ని కారణం చేయడం మొదలు పెడుతుంది. అది మనం దేవుని పిల్లలం అయితే చాలు, లోకం మనల్ని ఏం చేస్తుంది?
కార్నర్ చేయటం మొదలు పెట్టాలి. ఎందుకో తెలుసా పిల్లరా, లోకము చీకటి, దేవుడు వెలుగు. మనము చీకటి సముద్రమా వెలుగు సముద్రమా? మనం వెలుగు సముద్రం కాబట్టి సహజంగానే వెలుగుకి చీకటికి వైరుధ్యం ఉంటుంది. చీకటికి వెలుగు పట్ల ద్వేషం. యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి మనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇప్పుడు మనము దేవుని గొర్రెలముగాను గొర్రె తెలుగుముగాను మన దేవుని వాక్యంలో వివరించబడ్డారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చేసిన కార్యమును బట్టి యేసు ప్రభువు వారిని వాళ్ళు ఏమంటున్నారో 20వ వచనంలో మనం చదువుకున్నాం. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినుచున్నారనిది. ఏమండి ఆ మాట? వాడు దయ్యం పట్టినవాడు వెర్రివాడు వారి మాట ఎందుకు వినుచున్నారని ఆ వింటున్నటువంటి వారిని వీళ్ళు గర్దిస్తున్నారు. ప్రభువు వారి మీద పలుకుతున్న మాటలు మీరు వింటున్నారా? పోనీ అంతగా దయ్యం పట్టిన మాటలు, వెర్రి మాటలు ఏం మాట్లాడాడో మనం పైకెళ్ళి చదవగలిగితే మాకు అర్థమవుతుంది పిల్లరా. ఏంటి అంటే, ఆయన తాను గొర్రెలకు ఏ విధంగా మంచి కాపరిగా ఉన్నాడో చెబుతూ 11వ వచనం నుంచి మనం చదువుకుంటే కనుక, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును. అరే ఇంత వెర్రి మాట, ఎంత దయ్యం పడిన మాట ఏంటో ఎప్పుడు వినలేదు. అవునా? అంత వెర్రి మాట ఇది, అంత దయ్యం పడిన మాట ఇది. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఇలాగ దాన్ని వివరిస్తూ, అదే జీతగాడు ఉంటే గొర్రెలు విడిచిపెట్టి పారిపోతాడయ్యా, కానీ యజమానుడు అయితే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అవునా కదా? జీతగాడు ఏముందండి, సార్ పోయినాయి అంటే అయిపోయి. మరి మనకెంత నష్టం ఇష్టం మనకు తెలిసిన ఒకటి ఏం చేస్తామంటే, జీతగాడే 13వ వచనం. కనుక గొర్రెల్ని పెద్దగా పట్టించుకో, లక్ష్యం చేయడు, వాని ప్రాణాలు వాడు చూసుకుంటాడు. ఎందుకంటే గొర్రెలు పోతే మనకి నష్టం, ప్రాణం పోతే మన కుటుంబానికి. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలా ఎరుగుతున్నా, నేను తండ్రిని ఎలా ఎరుగుతున్నా అలాగే నేను నా గొర్రెలు నన్ను ఎరుగుతును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము. ఈ దొడ్డికి కానీ వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను తీసుకుని వస్తాను, అవి నా స్వరం వినుము. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడియు అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎందువలనని నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నకు నాకు అధికారం కలదు. నా తండ్రి వాళ్ళ ఈ ఆజ్ఞను. ఈ మాటలు వినేటప్పటికీ వారికి యేసయ్య దయ్యం పట్టిన వాడు మాట్లాడుతున్నట్టుగానో వెర్రివాడుగా మాట్లాడుతున్నట్టుగానో పునరుద్ధానంలో ఆయన తన ప్రాణం పెట్టి తిరిగి తీసుకున్నాడా లేదా? శిలువ మీద పలికినటువంటి మాటలలో చివరి మాట ఏంటంటే, తండ్రి నీ చెవిని నా ప్రాణమును తన ప్రాణమును పెట్టాడా? ఆయనే స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని మాట్లాడాలి. అంటే
దేవుని మీదికైనా దేవుని పిల్లల మీదికైనా పరిశుద్ధుల మీదికి లోకం ఎప్పుడు సిద్ధంగానే ఒంటి కాలుగా చేస్తుంది. మన మట్టుకు మనము అలాగా సువార్త చెప్పుకుంటూ రోడ్డు మీద వెళ్తే చాలు. మన మట్టుకు మనం పాటలు పాడుకుంటూ రోడ్డు మీద ఒక పక్కకి మనం ట్రాఫిక్ నాకు ఆపన అవసరం లేదు, వాహనదారులకు ఇబ్బంది కలిగించనక్కర్లేదు, ఎవరికి అభ్యంతరం కలిగించనక్కర్లేదు. అలా మనం స్ట్రెయిట్ గా ఒకే ఒక్క లైన్ లో అందరూ ఎవరికి ఇబ్బంది కలుగుతామని సింగిల్ లైన్ లో మనం నడిచి వెళ్తున్నా సరే అందరికీ మన మీద అభ్యంతరమే. వాడు నడి రోడ్డు మీద జెండాలు పట్టుకొని కేకలు పెడుతూ బూతులు పెడుతూ విసురుతున్నారు, రకరకాలైన సౌండ్ పెడుతూ అడ్డం తిరిగి నిలబడతా ఉంది ట్రాఫిక్. వెనకాల కొన్ని వందల వెహికల్స్ కిలోమీటర్ దూరంలో నిలబడతాయి. అసలు ఎవరికి ఇబ్బంది అర్థమవుతుంది. అకారణంగా దేవుడు ఆయన కనుక మనకు తోడు ఉండకపోతే మనకు ఎప్పుడు అయిపోతుంది. ఎప్పుడు ఇప్పటిదాకా వస్తుంటుంది, ఇప్పటిదాకా మనం బ్రతకపోతుంది. ఆయన ఉచితమైనకపోతే అపవాది రహస్యంగా ఎన్ని రకాలైనటువంటి ఊళ్ళు మన కోసం సిద్ధం చేసి పెట్టాడు మనకు తెలియదు. దేవుడు ఆ సమయోచితమైనటువంటి నడిపితో మనల్ని ఆ ట్రాప్లలో దొరకకుండా చిక్కకుండా పడకుండా కాపాడాడు. కాబట్టి మనం చూడగలుగుతున్నాం. సులభంగా దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అనుకోవడం. దే డోంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. అలా ఊరికే జరిగిపోతున్నాయి, అలా ఊరికే వెళ్ళిపోతున్నాయి అని అనుకోకండి. చుట్టూ మనతో చాలా స్నేహంగా ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు, కానీ మన మీద దాడి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని పిల్లలు అంటే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా సమస్యలు వారికి సృష్టించాలి, ఏదో రకంగా వారికి అసమాధానాన్ని కలిగించాలి, ఏదో రకంగా వాళ్ళని చిక్కులు పెట్టాలన్నట్టుగానే లోకం ట్రై చేస్తుంది. ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, ఫ్రెండ్సే, కానీ మనకు తెలీదు ఆ మత్తు. ఫ్రెండ్షిప్ అనేది ఒక మత్తు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేషన్. ఫ్రెండ్షిప్ ఇస్ వాట్? అ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేషన్. ఈ ఫ్రెండ్షిప్ మత్తులో ఏం చేస్తారు? తాగినోడు ఎంతో ఫ్రెండ్షిప్ కూడా అదొక మత్తు. ప్రేమ కూడా అలాంటిదే. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేషన్. అందుకనే ఈ ఫ్రెండ్షిప్ లో పడి ఎంతటి దుర్మార్గానికి ఒడిగడతామంటే ఫ్రెండ్షిప్ ఏంటంటే నా ఫ్రెండ్ కోసం చేయకూడని పనులన్నీ చేస్తా ఉంటాం. మీకోసము, మన కోసము కంటికి కడివరేర్చేటటువంటి అమ్మా నాన్న అసలు గుర్తురాదు. అమ్మా నాన్న ఊరికి అసలు మనకి విషయమే కాదు. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అక్షరానికి. మళ్ళీ ఇంటికి రాగానే తినడానికి మాత్రము అన్నం కూడా రెడీగా ఉండాలా, నచ్చిన కూడా రెడీగా ఉండాలి. వాళ్ళు ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, ఫ్రెండ్సే, కానీ వాళ్ళు మనం నడిపించే పద్ధతి మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వాళ్ళు మనకి దేవునికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా మనం తీసుకెళ్తున్న అవగాహన మనకి రాదు. ఏదంటే స్నేహం అనేటటువంటి ఒక ముసుగు ఉంటుంది దానికి, ప్రేమ అనేటటువంటి ఒక ముసుగు ఉంటుంది దానికి. ఈ ప్రేమ స్నేహం అనే ముసుగులో మనం ఏం చేస్తున్నామో మనకు అర్థమే. ఆ తర్వాత తీరిక కూర్చొని దుఃఖపడే నాటికి పరిస్థితి మొత్తం చేయడానికి. Now is the time. Today is the day. మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలం కాబట్టి ఇంకా ఎక్కువ జాగ్రత్త మనకి అవసరం. కీర్తనకారుడు
వ్యక్తిగత జీవితంలో ఎందుకు అకారణంగా నన్ను ద్వేషిస్తున్నారు? పోయిన వారం నేను చెప్పాను కదండి, సౌలు 1000 మందిని చంపిండు. ఇది దావీదు పలికించిన మాట కాదు, కూలికి ఇచ్చినటువంటి వారు మాట్లాడిన ఆ లెవెల్లో పలికిన దానికి ఈయన మీద బాగోడు. చంపేదాకా వదిలిపెట్టని భీష్మించి కూర్చుంటూ చివరికి తాను చచ్చేంత వరకు దావీదుని చంపేదంటే తాను చచ్చాడు. ఎందుకు అకారణంగా తన మీద వేస్తున్నారో మీకు అర్థమయ్యేది కాదు. ఒకటి మాత్రం అర్థం చేసి గ్రహించండి, నీవు కనుక నన్ను కాపాడకపోతే ప్రభువా, బతుకుదేవాన్ని చుట్టూ అపోవాది ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని సృష్టించి వ్యక్తులు ఏర్పాటు చేసి మాతో నవ్వుతారని మాట్లాడుతుంటారు, మాతో స్నేహంగా ఉన్నట్టు ఉంటారు, కానీ వారి ఉద్దేశాలు వేరే, తలంపులు వేరే. దేవుని పిల్లలు మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇరికించాలి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బలి చేయాలని చెప్పి చూస్తుంటారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని చాలా 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 జాగ్రత్తగా మనం ముందుకు సాగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలో జరిగింది తనతో పాటుగా తిన్నటువంటి వాడు, తనతో పాటుగా ఒకే కంచంలో తిన్నటువంటి యూదా ఇస్కరియోతు ఆయన వ్యతిరేకంగా తన మనవను నిత్యం మీద వాక్యం సాగిస్తాడు. చాలా జాగ్రత్త పడాలి. లోకం ప్రమాదకరమైనది, లోకంలో ఉన్న స్నేహాలన్నీ ప్రమాదకరమైనవి. దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్ బియాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి వాక్యం మించిన స్నేహం ఏది? దేవుని సన్నిధికి మించిన ప్రేమ ఏది? దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి, దేవుని వాక్యానికి మించినటువంటి అనుబంధము లేదు, స్నేహము లేదు, ప్రేమ లేదు. Remember, if your friendship, if your love, if your relationship is at expense of the word of God, దేవుని వాక్యాన్ని తాకట్టు పెట్టేదైతే మాత్రమే అది ప్రేమ కాదు, బంధము కాదు, స్నేహము కాదు, అది అపవాది కాదు, దేవుని వాక్యానికి మించిన స్నేహం ఏది లేదు, దేవుని వాక్యానికి మించిన ప్రేమ ఏది, దేవుని సన్నిధికి మించిన అనుబంధం ఏది. చెప్తాను, దేవుని వాక్యానికి మించినటువంటి స్నేహం ఏది, దేవుని వాక్యానికి మించిన ప్రేమ ఏది, దేవుని సన్నిధికి మించిన అనుబంధం ఏది. నో ఫ్రెండ్షిప్, నో లవ్, నో రిలేషన్షిప్ at the expense of, at the cost of the word of God and the presence of God. ఆయన సన్నిధిని తాకట్టు పెట్టి, ఆయన వాక్యాన్ని తాకట్టు పెట్టి ఆ స్నేహానికి నమస్కారం. ఆయన సన్నిధిని తాకట్టు పెట్టి, ఆయన సన్నిధిని తాకట్టు పెట్టి, ఆయన ప్రేమతో ఆయన వాక్యాన్ని తాకట్టు పెట్టి ఆ ప్రేమకు ఒక నమస్కారం. ఆయన సన్నిధిని, ఆయన ప్రేమను తాకట్టు పెట్టి ఆ అనుబంధానికి ఒక నమస్కారం. బాయ్. యేసుక్రీస్తు ప్రభువు ఓల్డ్ మోడల్ తీసుకున్నాం. గడిచిన వారాంతంలో ఆయన మనం కాపాడు. భయంకరమైన ఉండే రోజు, చదువులు, పరీక్షలు, నిరీక్షణలు, అనారోగ్యం, ఆర్థిక సమస్య, ప్రయాణాలు, వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు, అపవాదుల యొక్క దాడి ఉంది, దుష్టుల దాడి ఉంది, చీకటి శక్తుల ప్రభావం ఉంది. ఆయన మనల్ని కాపాడుతూ
భూమి ఆకాశమును సృజించినటువంటి ఆయన నామము వలననే మనకు రక్షణ కలిగింది. ఆయన నామములోనే మనకి సహాయం కలిగింది. ఈ విషయాన్ని మర్చిపోలేదు. ఆయన సన్నిధిలో ఇప్పుడు ఉండగలుగున్నట్లుగా నువ్వు దేన్ని వదులుకొని వచ్చావో ఆయన దాని విషయంలో నేను సన్మానించగలను. వాస్తవాన్ని గురించి వచ్చిన వారం అంతా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. గడిచిన వారం అంతా ఆయన అనుగ్రహించినటువంటి పోషణను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఆయన ఇచ్చిన ఆహారము, వస్త్రము, నివాసమును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఇదిగో అనారోగ్యాలు ఇచ్చిన వస్తువులు బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రాకపోకలు ఆయన ఇచ్చినటువంటి భక్తులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయువును బట్టి, ఆయుష్ను బట్టి, ఆహారం, వస్త్రాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. ఇదిగో ఆయన సన్నిధికి, ఆయన వాక్యానికి నేను దూరం చేసే ఆ ప్రేమను వదిలేసి, ఆయన సన్నిధికి, ఆయన వాక్యానికి నేను దూరం చేసే ఆ స్నేహాన్ని వదిలేసి, ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి, ఆయన 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 వాక్యానికి నేను దూరం చేసే అనుబంధాన్ని వదిలేసి దేవుని వైపు రాగల దేవునితో నిలబడగల ఆలోచించు, ఆలోచించు, కృతజ్ఞత చెల్లించవస్తుంది. ఎవరైతే ఆత్మచేత నడిపించబడుతున్నారో, ఎవరైతే ఆత్మచేత నడిపించబడుతున్నారో క్లుప్తంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది. క్లుప్తంగా ఎవరైనా కూర్చోండి. చూడద్దు, ఎవరైనా కళ్ళు మూసుకోవాలి. Bow your heads, close your eyes.
విధంగా తండ్రి కలిసి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ధన్యతను బట్టి ముందున్న కార్యక్రమాన్ని పరిశుద్ధుడు అయిన తండ్రి దయగలిగిన మా దేవా, ఈ పునరుద్ధాన సహవాసాన్ని నడిపించిన కొన్నాళ్ళు అయ్యా ఆశగా ఆసక్తిగా కూర్చుని బిడ్డలను పెట్టుకున్నాడు. గడిచిన వారం అందరిలో నీ ఇష్టమైన కాపుదలను బట్టి భద్రతను బట్టి నీ కొందనాలు, ఆహారాన్ని బట్టి నీ కొందనాలు, వస్త్రములను బట్టి నీ కొందనాలు, కాపుదలను బట్టి నీ కొందనాలు, అనారోగ్యాలు మీరు అనుగ్రహించిన స్వస్థతను బట్టి కొందనాలు, ప్రయాణాలు మీరు అనుగ్రహించినటువంటి సురక్షితమైనటువంటి భద్రతను బట్టి నీ కొందనాలు. ఇదిగో నీ సన్నిధికి దూరస్తులమై ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభు ఈ లోకం ఆఫర్ చేసేటటువంటి ఈ లోకం అందించే ప్రేమలను నమ్ముకుని, ఈ లోకం అందించే అనుబంధాలను నమ్ముకుని, ఈ లోకం అందించే స్నేహాన్ని నమ్ముకుని ప్రభు నీ వాక్యాన్ని తాకట్టు పెట్టి మేము స్నేహాన్ని కోరుకుంటూ, నీ వాక్యాన్ని తాకట్టు పెట్టి ప్రేమను కోరుకుంటూ, నీ వాక్యాన్ని తాకట్టు పెట్టి అనుబంధాలను కోరుకుంటూ, వాటిలో ఉన్నటువంటి తండ్రి రుచిని కోరుకుంటూ, తాత్కాలికమైన సంతోషాన్ని కోరుకుంటూ, అయ్యా మేము నీ సన్నిధికి దూరస్థులమైనప్పటికీ కూడా నేను మమ్మల్ని విడిచిపెట్టకుండా దేవా, విడిచిపెట్టకుండా తిరిగి నీ వైపు ఆకర్షించుకుంటున్నటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు. ఇదిగో ఈ పునరుద్ధాన దినము నిలబెట్టినందుకు నిర్నిమిత్తముగా అకారణంగా మా మీదకి తండ్రి మా మీద దూషణలు పలికేవారు, అకారణంగా మమ్మల్ని దూషించేవారు, అకారణంగా మమ్మల్ని ద్వేషించేవారు, అకారణంగా మమ్మల్ని విమర్శించేవారు, అకారణంగా మమ్మల్ని తప్పుపట్టేవారు, మాకేదో ఒక కీడు చేయాలని చెప్పి ఎప్పటికీ ఆలోచన చేస్తూ ఉండేవారు. తండ్రి ఆ చుట్టే ఉన్నప్పటికీ సైతం మీరు మమ్మల్ని పడిపోకుండా వాళ్ళ పళ్ళలో మమ్మల్ని చిక్కుపడకుండా, వారి చేతికి మా జుట్టు దొరకకుండా, వారి ఉచ్చులలో మేము చిక్కుపడిపోకుండా కాపాడుతూ వందనాలు. కుమారుని యేసుక్రీస్తు ప్రభువు వారిని మనకు అర్పించి ఆయన పరిశుద్ధ రక్త ధారణతో మా పాపమును కడిగినందుకు నీకు వందనాలు తెలియజేసుకోవచ్చు. వందన సమయానికి సమర్పించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడి పాట పాడుకుంటూ దేవుళ్ళని పరుచుకున్నాం. ఫ్లైట్ మోడ్లో పెట్టి వైఫై ఆన్ చేయండి. దేవుని పరిశుద్ధ నామాన్ని మేంపరుచుకుంటూ మనమందరం 114వ పాటను పాడుతున్నాం కదా. సాగిపోదును ఆగిపోను నేననే పాటను పాడుతున్నాము. కొత్త పుస్తకంలో పాట పుస్తకంలో అయితే 116, 17 లేదా 120 మధ్యలో ఉండవచ్చు. సాగిపోదును ఆగిపోను నేను 117, 18, 114 సేమ్ వండర్ఫుల్. పాట పుస్తకంలో కూడా అదే నంబర్లో ఉంది 114. సాగిపోదును ఆగిపోదు. మనం సాగిపోతాం, ఆగిపోవద్దు కదా. సాగిపోయే వాళ్ళమా ఆగిపోయే వాళ్ళమా? ఏదో చెప్పు ఇప్పుడు. సాగి ఆగిపోయే వాళ్ళం, రైట్? సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా హల్లెలూయా
సాగిపోయేవారంగా ఎప్పటికీ ఆగిపోకుండా పిల్లలు లోకం మనకి ఆఫర్ చేసేటటువంటి 3 విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన సన్నిధికి ఆయన వాక్యానికి దూరం చేసే ప్రేమ ఏదైనా సరే దానికి ఒక నమస్కారం. ఆయన సన్నిధికి ఆయన వాక్యానికి దూరం చేసేటటువంటి ప్రేమ ఏదైనా సరే దానికి ఒక నమస్కారం. ఆయన సన్నిధికి ఆయన వాక్యానికి దూరం చేసేటటువంటి రిలేషన్షిప్ ఏదైనా సరే దానికి ఒక నమస్కారం. ఆ ప్రేమకి, ఆ స్నేహానికి, ఆ రిలేషన్షిప్కి మనం నమస్కారం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళకుండా ఆపేవి ఈ 3 సెంటిమెంట్స్. లవ్ అనే సెంటిమెంట్, స్నేహం అనే సెంటిమెంట్, రిలేషన్షిప్ అనే సెంటిమెంట్స్. ఇవి మనల్ని దిగజార్చేవి, మనల్ని బలపరిచేవైనా ఇవే. మనల్ని దిగజార్చేవైనా, మనల్ని ప్రభు కోసం పరిగెత్తించేదైనా ఇదే, మనల్ని పతనం చేసేదైనా ఇదే. ఆయన సన్నిధికి నేను దూరం చేసేటటువంటి ఆ స్నేహం నీకు అవసరం. ఆయన ప్రేమకు నేను దూరం చేసేటటువంటి ఈ లోకం ఇచ్చే ప్రేమ నీకు అవసరం. ఆయన సన్నిధికి వాక్యానికి దూరం చేసే అనుమానం అవసరం. ఖండించలేవా? గర్దించలేవా? ఇది తప్పు అని చెప్పలేవా? ఎంతవరకు దిగజారుతావు? ఎంతవరకు పతనమైపోతావు? నమ్మకంలో రూపరసిస్తుంది. ఆరాధన ప్రారంభించవలసిన
కొద్దిసేపు మనం దైవ వాక్యం మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని వాక్య ధ్యానంలో వెళ్ళిపోతాం. నేటి శీర్షిక చెప్పగలరా? క్రీస్తు పునరుద్ధానము మానవుల రక్షణ సోపానం. నేను అప్డేట్ కాదు. విశ్వాసి విజయ రహస్యం. అప్పుడప్పుడన్నా గ్రూప్ ఓపెన్ చేయండి. మీరు కనీసం ఉదయకాలం ప్రార్థన వినట్లేదని తెలుసు, చాలా మంది వినట్లేదని తెలుసు. కానీ ఏదో పెడతాం కదా, చూడండి, ప్లీజ్ ఓపెన్ చూడండి. నాకు తెలిసిపోతుంది ఎవరు ప్రార్థన విన్నారు. ఇప్పుడు వాట్సాప్ వల్ల సౌజన్యంతో ఎవరు ప్రార్థన విన్నారు, ఎవరు కేవలం చూసిరు, ఎవరు కొంత ప్లే చేసి ఆపేసి, ఇవన్నీ అప్డేట్స్ ఉంటాయి. సో మీరు ప్రార్థన వినేది నాకు తెలుసు, వినంది నాకు తెలుసు, మీరు ఆన్ చేసింది తెలుసు, ఆన్ చేసి చూడకుండా వెళ్ళేది కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్నాం. మన దాకా ప్రభులో ఉంటుండే ఏమని అందరూ వెళ్తున్నారు, అందరూ ఆమె చెప్తున్నారు, అందరూ దీవించబడుతున్నారు. ఆ తర్వాత జ్ఞానోదయం కలిగించింది. రేపు వెలువడ అందరూ వినట్లేదు. అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూడండి, దేవుడు మాట్లాడతారు. మీరు నమ్ముతారా దేవుడు మీతో మాట్లాడతారని? నాతో మాట్లాడతారు. వినగలిగిన చెవి ఉంటే ఆయన మనతో మాట్లాడతారు. చిన్న పిల్లల ద్వారా కూడా మాట్లాడతారు. అందుకని వినగలిగిన చెవి. క్రీస్తు పునరుద్ధానం గురించి పోయిన వారు మనం మాట్లాడుతున్నాం కదా. ఏం మాట్లాడుకున్నాం? ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ రిజన్. ఎందుకు లేచాడు? మొత్తం 10 పాయింట్లు మాట్లాడుతున్నారు. ఈ రోజున పునరుద్ధానం అనే టాపిక్ ని కంటిన్యూ చేస్తూ, ఈ పునరుద్ధానం అనేది విశ్వాసి విజయానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, విశ్వాసి విజయానికి ఏ విధంగా ఇది పునాది కాగలదో మనం క్లుప్తంగా కొద్దిసేపు వాక్యం గ్రహించుకుంటాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. Matthew chapter 27. నుంచి 66 వచనాల వరకు
beginning from verse number 57 మొదలుకొని 66 వరకు నేను చదువుతాను. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాడు. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి కొలిచి వెళ్ళిపోయి మగ్దలేనే మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకము అది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించును. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయుడని చెప్పి అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసి ప్రార్థన చేసి, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా నాతో మాట్లాడుతున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు దయచేయండి. ఆ తెలుపునకు బాబు జగత్తుందని నన్ను బలపరిచి నాతోను నా ద్వారా మాట్లాడుతున్నాను. అయ్యా, ఆసక్తిగా వచ్చిన బిడ్డలకి రాలేకపోతున్నటువంటి బిడ్డలు క్షమించండి దేవా. ఇదిగో పతనం కాకముందే వాటిని పట్టుకున్నాను, నిలబెట్టుకున్నాను. ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వేడుకొచ్చున్నాను తండ్రి. దేవుని వాక్యంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వారా ప్రధానంగా 4 విషయాలు నేను ఎదురు తీసుకురావాల్సింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన చనిపోయిన తరువాత ఆయన తిరిగి లేకుండా చాలా ప్రయత్నాలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడిన తరువాత ఆయన లేవకుండా, ఆయన తిరిగి బయటికి రాకుండా చాలా 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 ఆటంకాలు, చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆ అడ్డంకులు, అవరోధాలన్నింటినీ దాటుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధారణం కావడం ద్వారా ఒక విశ్వాసిగా, ఆయన బిడ్డలుగా మనకు కలిగేటటువంటి విజయం, మనకు కలిగేటటువంటి ప్రోత్సాహం, మనకు లభించేటటువంటి ప్రేరణ. మొదటిగా మనం చదువుకున్నప్పుడైతే 58వ వచనంలో ఈ విధంగా రాయబడింది. పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూమి మీద సజీవుడిగా ఉంది.
చివరి 3,000 సంవత్సరాలు మాత్రమే పరిచర్యలో ఉన్నాడు. ఆల్ ద మినిస్ట్రీ, మనం ఈనాడు మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు గారి పరిచర్య నిడివి మొత్తం ఎంతకాలం? ఓన్లీ 3.5 years. ఆ 3,000 సంవత్సరాల్లో ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలైనా, ఆయన చేసినటువంటి బోధలైనా, ఆయన చెప్పిన ఉపమానాలైనా సరే, వాటిని ఆధారం చేసుకునే క్రైస్తవ్యము ఈ 2,000 సంవత్సరాల దాకా స్థిరంగా ఉంది. ఒక ప్రభువులు అక్కడ వరకు కూడా స్థిరంగా ఉంటే కదని మనం అనుకుంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారిని అంతం చెయ్యాలి అని చూసినటువంటి దాంట్లో మొదటిది మరణం. ఏంటది? అపవాది అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని మరణానికి అప్పగించుకుంటారు. తీసి అంటే చూడడానికి సంబరంగా ఉంటుంది. ఆయన పుట్టిన కాడ నుంచి చివరి వరకు అపవాది యేసయ్యను చంపే ప్రయత్నంలో ఉన్నాడు. అవునా? ఆయన పుట్టిన సంగతి విజ్ఞానుల ద్వారా తెలుపబడినటువంటి ఏ రోజు ఆ బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ చంపమని ఒక ఆజ్ఞను పాస్ చేశారు. చాలా మంది పిల్లలు చంపబడ్డారు. పండితులకు అంచనా ప్రకారం 2,000 మంది పిల్లలు చంపబడ్డారు. 2,000 మంది పిల్లలు ఆ పరిసర ప్రాంతాల్లో చంపబడి ఉంటారని పండితులు అభిప్రాయం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అప్పటికే ఎక్కడికి తీసుకెళ్ళబడ్డాడు? ఐగుప్తుకు తీసుకెళ్ళిపోవాలి. మరణం అక్కడ నుండి ఆయన వెంటాడటం మొదలుపెట్టింది. కానీ దేవుడు ఆయన మరణం నుండి విడిపిస్తాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. సువార్త ప్రవేశం చేసిన తర్వాత కూడా అపవాది యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ శోధన దినాలు తీరిన తర్వాత ఎతైనటువంటి దేవాలయపు శిఖరాన్ని తీసుకెళ్ళి ఏమని ప్రపోజల్ పెడతానండి? ఎతైనటువంటి ఎగ్జాక్ట్ ఏమని ప్రపోజల్ పెట్టాడు? ఒక ప్రపోజల్ పెడతాడు, లేకపోతే ఒక సజెషన్ ఇస్తాడు. ఇదిగో, నీవు కనుక ఈ శిఖరం నుంచి ఆ గోపురం నుంచి కింద దూకు, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, అప్పుడు దేవదూతలు నీ పాదములు రాయికి తగ్గనివ్వకుండా ఎత్తి పట్టుకుంటాడు. దాన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైపోతుంది నువ్వు దేవుడు అనేది కోరుకున్నాడు. అర్థమవుతుందా? యశుప్రభు వారు అంటారు, నీ దేవుడిని నువ్వు శోధించకూడదు, కావాల్సుకుని దూకి నన్ను పట్టుకుంటావా లేదో చూద్దామంటానికి ఇది పరిహాసం. దేవునితో పరిహాసం ఆడదు. దేవునితోటి వెటకారాలు లేకపోతే పరిహాసం, జోక్స్ అసలు కుదరవు. అక్కడ నుండి కూడా ఆయన మరణించబడతాడు. చివరికి యూదా ఇస్కరియోతు అనబడినటువంటి ఒక వ్యక్తిని ఆవహించడం ద్వారా అతనిలోకి ప్రవేశించి ఇక తగినటువంటి సమయం కోసం కనిపెడుతూ ఏం చేయడం కోసం? యేసయ్యను అప్పగించడం కోసం, మరణానికి అప్పగించడం. వాడు వెళ్ళి ఈ పరిశీలతోటి మత పెద్దలతో ఒప్పందం చేసుకుని 8 నాణేలు 100 వెండి నాణేలు, ఒక 30 వెండి నాణేలకు యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించడం కోసం బేరం కుదుర్చుకుంటారు. 30 silver pieces. చివరికి ఆ రోజున వారిని ఆ శిష్యుడు తోటలో అప్పగించినట్టు ఆ వచనం చదువుకున్నామా పిల్లలు? 26 ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధా వచ్చాడు. బహుజన సమూహం కత్తులు గుదిలు పట్టుకొని ప్రధాన యాజకులు యొద్దకు ప్రజల
పెద్దల యొద్ద నుండి వచ్చిన ఆయన అప్పగించువాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నో ఆయనే యేసు. ఆయన పట్టుకున్నని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను యూదా ఇస్కరియోతు యేసే ముద్దు పెట్టుకున్నాడు. డెడ్లీ కిస్, మరణానికి అప్పగించేటటువంటి ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభువు వారి మాట వినండి. చెలికాడా నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా, దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, వంచకుడా, తేనె పూసిన కత్తి అనే మాటలేవి ప్రభు వారు అనుకుని ఏమన్నాడు? చిలికడ మై డియర్ ఫెలో, మై స్వీట్ హార్ట్, do what you came for, whatever the thing that you came for. ఏం చేయడానికి వచ్చాడు? ఏం చేయడానికి వచ్చాడు? మొదటిగా యేసయ్యను మరణం బంధించే ప్రయత్నం చేస్తుంది. యేసయ్యను బంధించడానికి మొదటి ప్రయత్నం ఎవరు చేశారు? మరణం, ద డెత్. తెస్సలోనికీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేదు, క్రీస్తు నందు మృతులైనటువంటి వారు లేస్తారు అనే ఒక నిరీక్షణను పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి అందించే ప్రయత్నం చేస్తారు. విశ్వాసులు లేవాలంటే ముందు ఎవరు లేవాలి? యేసు క్రీస్తు ప్రభువు వారు. వీళ్ళు సావును చేయించాలంటే ముందు వీళ్ళు ఎవరి ఏదైతే విశ్వాసం ఉంచిందో ఆయన సావును చేయించిన వాడై ఉండాలి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57, 56, 57. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15, 56, 57. మరణం యొక్క ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవుని మూలముగా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు మనకు మరణం పైన విజయము ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా వస్తుంది. ప్రియులారా చదవండి రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమన్స్ 6:23. ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఎలాగంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరము మా ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇక్కడ కూడా దేవుని యొక్క కృపావరం ఏంటట? నిత్య జీవం. ఎవరి ద్వారా నిత్య జీవము? ఎవరి నిత్య జీవం అంటే యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభు వారిని మరణం బంధించే ప్రయత్నం చేశారు. పిల్లరా, మరణం అంటే వాట్ ఈస్ డెత్? What is death? చచ్చిపోతే దాన్ని డెత్ అంటారు. What is సావు? What is death? Death is nothing but separation. Separation. వేరైపోవడం. అంటే ఏ మరణం అనే దాన్ని బట్టి ఏ వేరైపోవడం అనేది ఆత్మీయ మరణం అనుకోండి, మనం దేవుడి నుండి వేరైపోవడం. శాశ్వత మరణం అనుకోండి, అన్నం అనుకోండి, అయితే మరణం అనుకోండి.
దేవుడి నుండి పూర్తిగా వేరైపోతాం. భౌతిక మరణం అన్నాం అనుకోండి, ఈ శరీరం నుండి ప్రాణాత్మలు వేరైపోతాం. ఇప్పుడు అల్టిమేట్ మూడింట్లో కామన్ ఏంటి? వేరైపోవడం, సెపరేషన్. దేవుడి నుండి మనం వేరైపోయినామమ్మా స్పిరిచువల్ డే. ఈ శరీరం నుండి ప్రాణాత్మలు వేరైపోతాయండి ఫిజికల్ డే. మనము శాశ్వతంగా దేవుడికి దూరం పెట్టి నరకంలో పడిపోతామండి. ఈ మూడింటి ఏమైపోతుంది? Death is separation and isolation. ఒంటరిగా ఉంటుంది. ఇదేనా? మరణం యేసు ప్రభువు వారిని బంధించే ప్రయత్నం. ప్రతి విశ్వాస జీవితంలో ఈ మరణం లాంటి అనుభవాలు ఉంటాయి. అకారణం మీద మనం మాట్లాడుతున్నాం కదా, అకారణంగా మనం ఏం చేయబడతా ఉంటామో సెపరేట్ చేయబడతాం. For no reason we are separated. For no reason we are isolated. For no reason we are cornered. ఏ కారణం లేదు మనం పక్కన పెట్టబడతాం. ఏ కారణం లేదు, అన్నిటికీ అన్ని రకాలుగా కరెక్టే ఉన్నా ఇంకా మనం పక్కన పెట్టబడుతుంది. ఎందుకంటే ఈ మరణం లాంటి అనుభవం ఒకవేళ నేను బంధించే ప్రయత్నం చేశాను. రిమెంబర్, యేసుక్రీస్తు ప్రభువు వారిని మరణం బంధించలేదు. ఈ మరణం నిన్ను నన్ను కూడా బంధించలేదు. Death has no power over us. మరణానికి మన మీద అధికారం. రెండవదిగా 60వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనం. 61వ చదువు. సమాధికి ఎదురుగా కూర్చుని మరునాడు అనగా శుక్రవారం జన్మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 60. అబద్ధ సాక్షుల అనేకులు వచ్చినను. 61. తాను రాతిలో తొలగించుకున్న క్రొత్త సమాధిలో దాని నుంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి దొర్లించి వెళ్ళిపోయింది. రెండవది సమాధి. యేసుక్రీస్తు ప్రభువు వారిని బంధించడానికి ప్రయత్నం చేసినటువంటిది ఏంటంటే సమాధి. ముందుగా మరణం ఆయన్ని బంధించే ప్రయత్నం చేసింది. మరణంతో పాటు ఎవరు చేయగలిగారు? సమాధి చేయగలిగారు. అనేది ఈ బంధించే ప్రక్రియ బలంగా సాగుతుంది. మరణానికి సమాధి తోడైపోయింది. యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధిలో పెట్టబడ్డాడు. సమాధికి బలమైనటువంటి బండరాయి దొరికింది. సమాధి ఒక డెడ్ ఎండ్ లా, అంటే ఈజ్ లాక్డ్ ఇన్సైడ్. యేసు ప్రభువు వారు లాక్డ్ ఇన్సైడ్, ఈజ్ ట్రాప్డ్ ఇన్సైడ్. ఆయన లోపల బంధించబడ్డాడు. ఇక బయటకు వచ్చే అవకాశము ప్రతి విశ్వాసి, ఎవ్రీ బిలీవర్ గోస్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఏంటంటే మనం బంధించబడతాము ఒక పరిస్థితుల్లో, మనం ట్రాప్ చేయబడతాము. వీ కెన్ నాట్ ఫైండ్ అ వే అవుట్. డెడ్ ఎండ్కి వచ్చేస్తాం. అసలు ఇక ఎలా ముందుకెళ్లాలో తెలియనటువంటి నిస్సహాయ పరిస్థితి. హౌ టు గో అబౌట్, ఇట్స్ ఎ క్లూలెస్ థింగ్. చాలా మంది, దాదాపు ప్రతి విశ్వాస జీవితంలో, నమ్మకమైనటువంటి వాక్యానుసారంగా బ్రతికే ప్రతి విశ్వాస జీవితంలో ఈ అనుభవం ఉంటుంది. ఈ సమాధి అనుభవం.
సమాధి అనుభవ రహస్యం ఏంటంటే ఏ ప్రయత్నం చేసినా డెడ్ ఎండ్. యువర్ లాక్. ఎంత కష్టపడి పని చేసినా డెడ్ ఎండ్. ఎంత శ్రమ పడ్డా డెడ్ ఎండ్. ఎక్కడ చూసినా డెడ్ ఎండ్. ఏ దిక్కులో తిరిగినా డెడ్ ఎండ్ మనకు కనపడుతుంది. యువర్ లాక్. అంతే, ఇక ముందుకు వెళ్ళకూడదు, వెళ్ళలేవు, వెళ్ళడం కుదరదు, నువ్వు కదలడం కుదరదు. లాక్. ఇశ్రాయేలీయులు సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు there was a big dead end. అవునా కదా? ఇశ్రాయేలీయులు రెడ్ సీ దగ్గరికి వచ్చినప్పుడు there was a big dead end. ఒక సమాధి లాంటిది. ఎందుకంటే ముందు సముద్రం ఉంది, వెనకాల ఫారో సైన్యం. గ్రేవ్. వాళ్ళు అప్పటికన్నారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి మమ్మల్ని ఇక్కడ సంపరాన్ని తీసుకొచ్చారు. ఇట్స్ లైక్ ఎ గ్రేవ్ యార్డ్. ఇట్స్ ఎ టూమ్. మీ జీవితంలో, మీ కుటుంబ జీవితం, సంసార జీవితం, ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే, మీ పిల్లల విషయంలో అయినా సరే, మీరు ఎంత కష్టపడ్డా యూ విల్ ఓన్లీ రీచ్ ఎ డెడ్ ఎండ్. ఏం చేస్తే, వాట్ కెన్ ఐ డూ, వాట్ మోర్ కెన్ ఐ డూ, ఇంకా ఏం చేయగలను, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఎంత చేస్తే బాగుంటుంది, వాట్ మోర్ కుడ్ ఐ డూ, వాట్ మోర్ కుడ్ హ్యావ్ ఐ డన్. మనకు క్లూలెస్. శ్రమ లేదంటే శ్రమ, అనుభవం లేదంటే అనుభవం, స్కిల్ లేదా నైపుణ్యం లేదంటే నైపుణ్యము, కొన్ని అర్హత లేదంటే క్వాలిఫికేషన్. కష్టం ఉంది, అనుభవం ఉంది, నైపుణ్యం ఉంది, అర్హత ఉంది. అన్ని దారులు మూసుకుపోయి లోపల బంధించబడినటువంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఉందండి? ఒకసారి కాదండి, కొన్ని వందల సార్లు అలాంటి అనుభవం ఉంటుంది. అన్ని దారులు మూసుకుపోయి అసలు ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడతామో తెలియదు. Then comes God and He gives us a breakthrough. Amen. He gives a breakthrough at every dead end. ప్రతి డెడ్ ఎండ్ ఆయన ఏమిస్తారంటే బ్రేక్through. సమాధిలో పెట్టినంత మాత్రాన సమాధి యేసుక్రీస్తు ప్రభువు వారిని బంధించగలిగిందా? ఆ పెద్ద బండరాయి శ్రీలంక, ఆ బండరాయిని బట్టి ఆలోచన చేస్తూ వచ్చి భయపడుతూ వచ్చారట. మార్కు సువార్త వాక్యం మీద ఫోకస్ చేయండి. వాక్యం మీద ఫోకస్ చేయండి. 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. సచ్ ఎ హ్యూజ్ స్టోన్ అండి, బలమైనటువంటి రాయి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట ఏమని? అరే, ఇంత పెద్ద రాయిని మన కొరకు ఎవడు తొలగిస్తాడు అని ఆ స్త్రీలు ఒకరు మాట్లాడుకుంటూ ఎట్లనో అనుకుంటూ వస్తున్నారంట. వాళ్ళు వచ్చేటప్పటికి ఆల్రెడీ వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచి దేవుని మహిమ కలుగుగాక. రాయి పొర్లింపబడి ఉండుట తన ప్రియులు నిద్రించి చూడగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం బాధపడి కన్నీళ్ళతో పడుకుంటాం, ఏడ్చి ప్రార్థన చేసి దుఃఖంతో పడుకుంటాము. పొద్దుకి చూస్తే ఆ రాయి ఏమవుతుంది? దొర్లింపబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఎన్నోసార్లు మనం అనుకుంటాము, ఇక ఈ రాయి ఎప్పటికీ పోలేమో, ఇది ఇలాగే ఉంటుంది, దీన్ని ఎవడు దొంగిలించగలడు? దొంగిలించబడిందా లేదా?
సమాధి యేసయ్యను బంధించగలిగిందా? మరణం ఆయన్ని బంధించగలిగిందా? ఆ రాయి ఆయన్ని బంధించగలిగిందా? దేవుడి ప్రియమైన బిడ్డమా, ఈ డెడ్ ఎండ్ మనం ఏమి చేయలేదు. దొర్లించేవాడు ఆయన ఉన్నాడు, దొర్లించేవాడు ఆయన ఉన్నాడు, మన బంధకాలు తగ్గొట్టేవాడు ఆయన ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు, సమాధి ముందు దొర్లించబడిన రాయిని తొలగించినటువంటి దేవుడు. బంధించబడిన అనుభవంలో ఉన్నాడు, దారులన్నీ మూసుకుంటూ there is no way out అనుకున్నప్పుడు he made a way. సమాధి ఎక్కడే విశ్వాసముతో మనం ఆయన చూసినప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళని అడుగుకోగలిగిందండి. ఎక్కడ నడిచిపోయారు? సముద్రం మధ్యలో నుంచి ఆరిన నేల మీద వాళ్ళు నడిచిపోయారు. సమాధి ఆయన ఆవలేకపోయారు. ఆ రాయి ఆయన బంధించినప్పుడు అలాంటి పరిస్థితులు ఏవి కూడా ఆయన ఎప్పటికీ బంధించసాగదు. సమాధి ఎప్పటికీ నేను బంధించసాగదు. మూడవది 66వ వచనంలో మూడవది 66వ వచనం వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని సమాధిని భద్రం చేసి సమాధిని భద్రం కావలి వారిని కూడా ఉంచుకొని. ఈ కావలి వారు ఎవరు అంటే 13వ వచనం చదవాలి, లేకపోతే ముందుగా 4వ వచనం చదవాలి, 28:4 చదవాలి. అతనికి భయపడటం వలన కావలి వారు మంచి చచ్చిన వారి వలె. అదేవిధంగా 28వ అధ్యాయము 13వ వచనం చదవాలి. మేము నిద్రపోతుండగా కావలి వారిలో కొందరు పట్టణంలో 12వ వచనం కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చింది. ఈ కావలి వారు ఎవరండి? సైనికులు. కావలి వారు అన్న పర్వాలేదు, సైనికులు అన్న పర్వాలేదు. ఆ క్లారిటీ కొరకు నేను అవసరం చదివించాను. సమాధి కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారిని బంధించడానికి అక్కడికి ఎవరు వచ్చి కూర్చున్నారు? సైనికులు. పక్కన బందీగా ఆయన సమాధిలోనే ఉండిపోవడానికి, ఆయన పునరుద్ధరణలు కాకుండా ఉండడం కొరకు ఆయన్ని బంధించడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చున్నారు అక్కడ? సైనికులు ఆపగలిగారు. మనం చదువుతున్నాం కదా, ఆయన ఎప్పుడైతే పునరుద్ధరణుడయ్యాడో ఆ పునరుద్ధరణ శక్తికి 2వ వచనం 25వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. ఈ దెబ్బకి ఆ సైనికులు ఏమైపోయిందంటే, మనం చదువుకున్నాం కదా, చచ్చిన వారి వల్ల వనికి గణగణ వనికి చచ్చిన వారి వల్ల పడిపోయినట్టు. ఈ సైనికులు చూడరా, మనం చేసేటటువంటి పనులలో అవరోధ ఆటంకం. ఒకడుగు మనం ముందుకు వేస్తే 4 అడుగులు మనకి వెనక్కి లాగడం కోసం చాలా మంది దాచుకుని కూర్చున్నారు, తెలుసా? అవునా కదా? అవరోధ శత్రువులు. యేసుక్రీస్తు ప్రభువు వారిని బంధించడానికి మరణం కంకణంగా సమాధి, బండరాయి ప్లస్ సైనికులు. ఈ సైనికులు లాంటి ఎన్నో అవరోధాలు మనం ముందుకు వెళ్ళకుండా, మనం అభివృద్ధి వైపు వెళ్ళకుండా
ఆటంకాలు సృష్టిస్తూ ఉంటారు, అవరోధాలు సృష్టిస్తూ ఉంటారు. ఈ అవరోధకులు ఇంటి వారే కావచ్చు, బయటి వారే కావచ్చు. అదవుతుందండి. మన ముందుకు వెళ్ళకుండా ఆటంకపరిచేటటువంటి ఆటంకవాదులు, ఈ అవరోధాలు బయటి వారే కావచ్చు, ఇంటి వారే కావచ్చు. వాడు మనల్ని ముందుకి వెళ్ళనివ్వరు. They don't let us go any further. ఎప్పటికీ వెనక్కి లాక్కునే ఉంటారు. సానుకూల దృక్పథం ఉండనే ఉంటారు. ఎప్పుడు నెగిటివ్, ఒకే రకమైనటువంటి ప్రతికూల వాదన, అవిశ్వాసం, భక్తిహీనత, ప్రార్థన లేకపోవడం, ఆ ప్రార్థన శక్తిని కూర్చున్నటువంటి అవగాహన లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, విధేయత లేకపోవడం, వాక్యం అంటే ఇష్టం లేకపోవడం, దేవుడి సన్నిధి ప్రేమ లేకపోవడం, దేవుడు అంటే భయం లేకపోవడం, అన్ని కారణాలు వెరసి వీళ్ళు ఏం చేస్తుంటారంటే, మనం ఆత్మీయంగా ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళు మనం ఏం చేస్తారు, 4 అడుగులు వెనక్కి అవరోధకులు. ఈ అవరోధకులు బయటి వారైనా కావచ్చు, లోపలి వారైనా కావచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి అవరోధకులు ఎవరో మీకు బాగా తెలుసు. మరి నీవే ఒక అవరోధకురాలుగా కూడా నీకు బాగా తల్లిదండ్రులు దంపతులు అయితే పిల్లలు అవరోధకులుగా మారుతారు. తల్లిదండ్రులు పిల్లలు భక్తిపరులు అవుతే తల్లిదండ్రులు అవరోధకులు, పిల్లలు తల్లిదండ్రులు భక్తిపరులు అవుతే వాళ్ళ తక్కిన కుటుంబ సభ్యులు అవరోధకులు. కొడుకు భక్తిపరుడు అవుతే కోడలు అవరోధకులు అవుతుంది. కూతురు భక్తిపరుడు అవుతే అల్లుడు అవరోధకులు. ఎవరో ఒకరు ఏదో ఒక రూపాయన వెనక్కి లాగే ప్రయత్నమే చేస్తూ ముందుకు. ఈ సైనికులు వచ్చి ఆ పేరు వాటి ఏమంటారండి, స్పేస్ ఈగలు పట్టుకొని ఇక అటు ఇటు తిరుగుతా ఉన్నారు. బయటికి రాని సంగతిలో చూస్తా అర్థమవుతుంది. అరచేయిని అడ్డం పెట్టి ఆవిడ ఏం చేద్దాం అనుకున్నాడట, సూర్యుని ఆపేద్దాం. సైనికులు ఆపలా కాస్తున్నారు బయట. ఏం చేసినా సరే ఆయన బయటికి, ఒకవేళ ఆయనతో బయటకు వచ్చినా సరే కసమని కోటేసేసి మళ్ళీ లోపల పడేద్దాం అనే మంచి ప్రిపరేషన్ లో ఉన్నారు వీళ్ళు. అర్థమవుతుందా? ఎట్టగైతే ఆయన లేకుండా చేయాలి. ఇది లేక అభివృద్ధి అవరోధం, మన ఉద్యోగ అవరోధాలు మనకు బాగా తెలుసు, వ్యాపార అవరోధాలు మనకు బాగా తెలుసు, ఆర్థికంగా ఎదగకుండా ఎవరు ఇబ్బంది పెడుతున్నారో మనకు బాగా తెలుసు. కానీ ఆధ్యాత్మికంగా మనం ఎదగకుండా ఎవరు కాళ్ళు మోకాళ్ళు పెడుతున్నారో మాత్రం మనకు తెలియదు. తెలియదు, మనకు బాగా తెలుసు. కాకపోతే ఏంటి, ఆ అవరోధం మనకు కూడా ఇష్టం, ఆ ఆటంకం మనకు కూడా ఇష్టం. మనకి ఇష్టమైనటువంటి అవరోధం కాబట్టి, మనకి ఇష్టమైన ఆటంకం కాబట్టి ఇక మనం ఏమేమి మాట్లాడలేనటువంటి నిస్సహాయులను, బలహీనలను, శాపకాన్ని వాళ్ళని అయిపోతాం అన్నమాట. సైనికులు యేసుక్రీస్తు ప్రభువు వారిని బంధించే ప్రయత్నం చేశారు. ఇది లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఇది నీ ఆధ్యాత్మిక జీవితంలోనూ మొదలు వేయకుండా నేను ఆటంకపరిచేవాడు. ఇన్ఫాక్ట్ నీ ఉద్యోగంలోనైనా కావచ్చు, నీ వ్యాపారంలోనైనా కావచ్చు, నీ కుటుంబంలో నువ్వు ఉత్తమమైన పురుషుడిగా, ఉత్తమమైన స్త్రీగా వెళ్ళగాలి. అని ఎప్పటికీ పనికిమాలిన ముచ్చట్లు వేసుకోవడానికి కూర్చున్న వాళ్ళు ఎప్పటికీ ఉత్తములైనటువంటి ఇల్లాలు కాలేరు. పనికిమాలిన సంగతుల గురించి ఆలోచించే వారు ఎప్పుడు ఉత్తమమైనటువంటి భర్తలు. అది ఆలోచించండి. 4వదిగా
66వ వచనంలోని చివరి ఫ్రేజ్ అంటారు. 66వ వచనంలో లాస్ట్ ఫ్రేజ్. రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసి. ముద్ర దేనికి గుర్తండి? ముద్ర దేనికి గుర్తు? పవర్, అధికారానికి గుర్తు. అంతే కదా? ఎవడ పడితే వాడు ముద్ర, నేను కూడా ఏమైంది? ముద్ర ఎవడ పడితే వాడు వేసి చెల్లుద్దా? ముద్ర దేనికి గుర్తు? పవర్, అధికారానికి గుర్తు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించడానికి ఆ దేశ అధికారం, ఆ దేశపు అధికారం, టోటల్ కంట్రీ రాజుగారు ముద్రేస్తే దేశం అంతా ముద్రేసినట్టు. అవునా కదా? సింపుల్. ఆయన సంతకం పెడితే 140 కోట్ల మంది సంతకం పెట్టినట్టే. మనకు కావా? దాన్ని మనం ఏం చేస్తాం? ఆయన ఒక సంతకం పెట్టి ఎందుకు పెట్టినట్టు? భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది సంతకం పెట్టండి. అలాంటి పనికి మన దొంగ సంతకాలు ఎన్ని పెడుతున్నాడో ఏమో. నువ్వు ఆలోచిద్దాము. అధికారం యేసయ్యను బంధించే ప్రయత్నం చేసింది. అయ్యా, మన జీవితాల్లో కూడా మనం ముందడుగు వేయకుండా, ఇలాగ సాగిపోతును ఆగిపోని పాట పాడుకున్నాం కదా, మనం ప్రగతి సాధించకుండా మనకు వ్యతిరేకంగా అధికారులు సైతం, మనకు వ్యతిరేకంగా మన సుపీరియర్స్, మనకు వ్యతిరేకంగా మన పైన పనిచేసేటటువంటి వారు, మనకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, స్థానికమైన సార్వత్రికమైన, మనకు వ్యతిరేకంగా అఫీషియల్స్ బయలుదేరారు. మనకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టబడతాయి, మనకు వ్యతిరేకంగా పెద్ద ముద్రలు వేయబడతాయి, మనకు వ్యతిరేకంగా తీర్మానాలు జరుగుతాయి, మనకు వ్యతిరేకంగా పెద్ద వాదనలు జరుగుతాయి. దాన్ని గెలిచినయా? ఆ ముద్రలు గెలిచినయా? సమాధిని సీల్ చేశారన్నమాట. సీల్ చేసేసి సీల్ వేశారు. దీన్ని ఎవడు ఓపెన్ చేయడానికి? మళ్ళీ ప్రభుత్వ అధికారాలతో మాత్రమే దీన్ని ఓపెన్ చేయాల్సి. బ్యాంకు వారు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారు? కొన్ని జప్తు చేసి ఏం చేస్తుంటారండి? లాక్ చేసేసి సీల్ చేసి సీల్ వేసేస్తా ఉంటారు. దాన్ని మనం ఆ ఇంటి ఓనర్స్ కూడా ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేసి వాళ్ళు అదొక కేసు అవుతుంది, వేరే వాళ్ళు ఓపెన్ చేస్తే ఇంకో కేసు అవుతుంది. పాయింట్ ఏంటంటే, సమాధిని ఆ రకంగా ముద్రించి భద్రం చేశారు. అంటే ఏంటి? అధికారాలు ఏకమైనవి. నీకు నాకు అది వ్యతిరేకంగా అధికారాలు ఏకమై నీకు నాకు వ్యతిరేకంగా పెద్దలు సంతకాలు పెట్టినా సరే ఆ సంతకాలు చెల్లుబాటు. ఎందుకంటే కదా, ఎస్తేరు గ్రంథంలో హామాను అనబడినటువంటి ఒక వ్యక్తి సూసన్ పట్టణంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరినీ కూడా చంపడానికి ఒక తాకీదు ఒకటి రెడీ చేయించారు. తాకీదు అని తెలుసా మీకు? అయితే ఇప్పుడు ఆ తాకీదు ప్రకారం ఏం జరగాలి అంటే, ఇజ్రాయేలీలందరూ కూడా, సూసన్లో ఉండేటటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా చంపబడాలి. అయితే ఎట్లా? ఇప్పుడు ఒక డే నిర్ణయించాడు, ఆ డేకి ఇజ్రాయేలీలందరూ చంపబడాలి. ఎవరు ఏం చేశాడు? దానికి వ్యతిరేకంగా ఇంకొక తాకీదు. అదే రాజు ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం వర్స్ నంబర్ 3 నుంచి చదువుతున్నాం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుంది, అతని పాదముల మీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతను వేడుకున్నాక,
రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజవైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దాన్నే, రాజు అయిన తమ ఎదుట ఈ సంగతిని యుక్తముగా కోల్చిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దానైన ఎడల రాజవైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనము చేయవలనని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడకు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయు. నా జనుల మీదకి రాబో కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగో సహింపగలని మనవి చేయగా, అప్పుడు 8వ వచనం చదవాలి. అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన ఏ తాకీదు ఏ మానవుడును మార్చజాలడు. అయ్యో అమ్మా, నువ్వైతే రిక్వెస్ట్ చేస్తున్నావు కానీ ఒకసారి పారసీకుల మాదియుల పారసీకుల యొక్క లెక్క ప్రకారము ఒకసారి రాజు ముద్రించి ఆర్డర్ పాస్ చేస్తే రాజు కూడా దాన్ని వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఒకటి మాత్రం చేద్దాం, మీరు రాజునైన నా పేరుట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. తన ప్రజలకు వ్యతిరేకంగా తానే ఒక పత్రాన్ని తాకీదును ఇవ్వడానికి రాజు అయినటువంటి ఆశురోసు సిద్ధపడ్డాడు. అర్థమవుతుంది మీకు? ఎవరికి వ్యతిరేకంగా? యూదులైనటువంటి వారిని కాపాడడం కొరకు తన ప్రజలైనటువంటి వారికి వ్యతిరేకంగా రాజు తాకీదు. అధికారాలు, ప్రభుత్వాలు, పెద్ద పెద్ద సంతకాలు, బాస్లు, సుపీరియర్స్, సూపర్వైజర్స్ అనేవి దేవుని బిడ్డలమైన మనం ప్రేరణ పొందాలి. యేసయ్యను మరణం బంధించలేకపోయింది, యేసయ్యను సమాధి బంధించలేకపోయింది, ఆ బలమైన రాయి బంధించలేకపోయింది, యేసయ్యను సైనికులు బంధించలేకపోయారు, యేసయ్యను ముద్రలు బంధించలేకపోయారు. ఆయన మూర్తిని గెలిచి సమాధిని చీల్చు బయటకు వచ్చారు. విశ్వాసులకు విజయం ఉంది, ఈ లోకం మీద విజయం ఉంది. విశ్వాసులకు ఈ లోకం మీద విజయం ఉంది, అపవాది మీద విజయం ఉంది, మరణం మీద విజయం ఉందనడానికి ఎంతకు మించిన సాక్ష్యం ఏదంటే అక్కడ. అందుకని యోహాను భక్తుడు మాట్లాడుతుంటారు. మొదటి పత్రిక John's first epistle chapter 5 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 5వ వచనం, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించి జయించువాడు మనం లోకమును జయించి ఉన్నాం. దేవుని మహిమ కలుగుతాం. సమాధి అయినా సరే, మరణమైనా సరే, బండరాయి అయినా సరే, సైనికులైనా సరే, ఆటంకవాదులైనా సరే, డెడ్ ఎండ్ అయినా సరే, ఇంకేంటి అధికారులైనా సరే, ప్రభుత్వాలైనా సరే, ఇవేవి మనల్ని అడ్డుకున్న చాలు. వీటన్నిటిని మనం జయించి ఉన్నాం. లోకంలో ఎంత నుంచి ఏముంటాయండి? లోకంలో ఎంత నుంచి ఏముంటాయి? We have overcome all of these things. మనం వీటన్నిటిని జయించి ఆ జయించిన అనుభవంలో మనం చూస్తాం. మనము ఓడిపోయిన వాళ్ళము కాదండి, గెలిచిన దేవుని బిడ్డలను, గెలిచినటువంటి వారు, జయించినటువంటి వారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా విశ్వసిస్తారో వాళ్ళు ఆల్రెడీ లోకమును జయించిన వారు. యేసయ్య పునరుద్ధానాన్ని విశ్వాసం యొక్క విజయ రహస్యం. నేను ఎప్పుడు జయించానయ్యా, నేను ఎప్పుడు జయించాను అంటే యేసయ్య నమ్మావా? నమ్మితే నువ్వు జయించిన వాడిగా జయిస్తూ బ్రతుకు. మళ్ళీ ఓడిపోయిన వాడిగా బ్రతుకోద్దు. శోధనకు లోపడద్దు. జయించిన వాడు జయించినట్టుగా జయిస్తూ ఏది సహాయ పరిస్థితి అయినా సరే,
ఏ డెడ్ అయినా సరే, ఏ దుష్టుడైనా సరే, ఏ శత్రువైనా సరే, ఏ స్వార్థకుడైనా సరే, ఏ అధికారమైనా సరే మనం ఏమి చేయలేదు. ఎందుకంటే దేవుడు మాటలు సెలక్షించు ఎక్కువ మాట్లాడుతున్నాడు. యెషయా 14:20 వచ్చుకోండి. యెషయా 14:20. సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగల వాడెవడు? బాహు చాచిన వాడు ఆయనే. దాని తిప్పగల వాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున. అదే వచనంలో చివరి 2 పేజీల కోసం చదవండి. రద్దుపరచగల వాడెవడు? యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగల వాడెవడు? ఆయన నియమాన్ని ఆయన నియమించినటువంటి వాడిని రద్దు చేయగలిగిన వాడెవడు లేడు. బాహు చాచిన వాడు ఆయనే. ఆయన బాహువును చాచాడు, దాన్ని తిప్పగల వాడెవడు? దానెవడు? ఆయన నిన్ను దీవించడానికి, ఆయన నిన్ను హెచ్చించడానికి, ఆయన నిన్ను లేవనెత్తడానికి, ఆయన నిన్ను బలపరచడానికి, ఆయన నిన్ను సన్మానించడానికి తీర్మానించుకుంటే ఎవడు ఆయన్ని అడ్డుకోలేదు. సమాధి అడ్డుకోలేదు, మరణం అడ్డుకోలేదు, సైనికులు అడ్డుకోలేదు, ముద్రలు సంతకాలు ఏవి అడ్డుకోలేవు, అడ్డుకోలేదు సార్. చూద్దాం, హెచ్చించగలిగిన వాడు ఆయన. మృతుల్లో నుండి యేసయ్యను లేపగలిగినటువంటి దేవుడు నీ సకలమైనటువంటి బలహీన పరిస్థితుల నుంచి, నీ సకల ఇబ్బందుల్లో నుంచి, నీ సకల శోధనల నుంచి నేను లేపగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఎంతమంది ప్రయత్నం చేసి యేసయ్యను ఆపగలిగిన సమాధి నుంచి బయటికి రాకుండా? ఆయన నమ్ముకున్న బిడ్డలు మన విషయంలో, యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన రాజపరుడు. ఆయన హెచ్చించడానికి తీర్మానించుకుంటే, ఆయన సన్మానించడానికి తీర్మానించుకుంటే ఎవరు ఆయన అడ్డుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి లాగా మనం కూడా ఆయన సరిగ్గా నమ్మకంగా బ్రతుకుతాం. అలాంటి గౌరవానికి, అలాంటి సన్మానానికి, అలాంటి హెచ్చింపు మన పాత్రలో యేసయ్య ఊరికనే హెచ్చించబడ్డా, యేసయ్య ఊరికనే సన్మానించబడ్డా, యేసయ్య ఊరికనే గౌరవించబడ్డా, తన జీవిత కాలం మొత్తము కూడా తండ్రి అయిన దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతికింది. అందుకు సన్మానించాలి. మనం కూడా సన్మానించడానికి వచ్చిన నిబంధన ఉంది, మనం లోబడి అలాంటి నమ్మకమైనటువంటి జీవితం మనం జీవించి యేసుక్రీస్తు ప్రభువు వారి అనుభవాల్లో మనం కూడా పాల్గొంటున్నాం. ఆయన అనుభవించినటువంటి శ్రమలు మాత్రమే కాదు పిల్లరా, ఆయన అనుభవించిన విజయములు కూడా మనం భాగస్వాములుగా ఉన్నాం. భయపడకండి, నిరుత్సాహపడకండి, అధైర్యపడకండి. నేను అప్పటికి బయటికి రాలేను, నేను అప్పటికి బయటికి రాలేను. ఒకసారి చుట్టుపడిపోతుందంటే బయటికి రావడం భయం అవుతుంది, ఏడుపు వస్తూ ఉంటుంది, దుఃఖం అవుతూ ఉంటుంది. ఏంటి నా జీవితం ఇంత దుర్భరంగా మారేది అనిపిస్తాం. ఎందుకు నేను ఇలా అయిపోయాను, ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను అనిపిస్తుంది కదా. చాలా ఏడుపొచ్చు. ఆయన సమయం కోసం దేవుడు మాకు అందరికీ వర్తమానం మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ మేరీ ప్రార్థన చేయవలసింది.